అంటే ప్రతి స్పీచ్ లోనూ ఇక్కడ ఎంట్రీ ఇచ్చారు. అంటే ఒక సినిమాకి చెప్పిన ఒక హీరో, ఒక విలను, హాస్యగాడు ఇలా ఉంటారు. సరే అది నిజమే కదా. సో మనం వైసీపీ హాస్యగాళ్ళ గురించి చెప్పుకోకుండా ఈ స్పీచ్ ని ఎండ్ చేయలేం. ఏంటి బ్రో అంత మాట ఫీల్ అన్నట్టున్నారు. ఎందుకంటే ఎందుకు జగన్ లాంటి హాస్య నటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. భగవంతుడా, ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇప్పటికి నిద్ర లేకోవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. బాబు లేవు బాబు. మొన్న కూడా ఒక మాట చూశారు. అరే 100 అంటాం సార్, కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి. కావాలని మాట్లాడు, నా తలరాత. ఈ మాట మాట్లాడాలి, జనంతో దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి. ఆ తర్వాత అధికారం మాదే కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా అంత అద్భుతంగా చేయలేడు. వీడి గెటప్ కమెడియన్ రా. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి. కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్ష వేసేసాడు, బాగా వేసేసాడు. లేదు కదా. అదే మీ లెవెల్, అదే అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం కాబట్టి ఈ ధైర్యం ఎడదు కాదురా. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు, నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని. ఆ నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులయ్యారు. అటు చూడు బే, అతని దగ్గర పెద్ద సైన్యమే అవుతున్నాడు. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఇంకా చూద్దాం. ఎవరు చూడలేదు కదా, కోళ్ల పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. చిరునవ్వు అదే గంభీరం అలాగే ఉంది. మీరు ఒక్కసారి క్లోజప్ లో కనుక చూస్తే నాకేం కనపట్టలేదు. ఒక సింహం గుంట నక్కల్ని వేటాడేసి వచ్చిన అతను నా గురించే మాట్లాడుతున్నాడు. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్న గుంట నక్కల్ని అర్థమైందా రాజా? వేటాడేసి వచ్చిన ఒక సింహం లాగా ఉంటారు. చివరి మాట బీగుతున్నటువంటి వైసీపీ నాయకులకి ఒకే ఒక్క మాట చెబుతున్నాను, మీరు కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. దొరుకుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్, మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఇవాళ నేను చెప్తా ఉన్నాను, మీ తండ్రి రాజశేఖర్ రెడ్డి కాకపోతే నువ్వు కనీసం కౌన్సిలర్ కూడా అయి ఉండేవాడు కాదని. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. కళ్యాణ్ గారు ఇంగ్లీష్ మాట్లాడగలరు, హిందీ మాట్లాడగలరు, అలాగే తమిళ్ మాట్లాడగలరు. ఇదిగ మున్నాడి పిన్నాడి నుండి అడిచిది యారు. కన్నడ మాట్లాడగలరు, అన్నిటికంటే తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడగలరు. మీరు తెలుగుకి ఎక్కువ, ఇంగ్లీష్ కి తక్కువ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి అమ్మాయి ఏం ఫీల్ ఉండదు బాబా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.